మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలాసార్లు మీరు వినే ఉంటారు, కానీ అయినప్పటికీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని గురించి మాట్లాడుతూ పేతురు తన పత్రికలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఒక భాగాన్ని నేను మీకు చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 21వ వచనములో అద్భుతమైన భాగం అంటాడు, ఇందుకు మీరు పిలువబడితిరి అన్నాడు. ఇందుకు మీరు పిలువబడితిరి అని క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని ఒకవేళ మనం అనుకుంటే అందులో ఒక కారణము పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక మాదిరి ఉంచి ఆయన వెళ్ళాడట. ఏముంచాడు? ఆయన చూపించిన మాదిరి. అంతకుముందు మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వారు పాత నిబంధనలో ఎవరూ లేరా? అబ్రహాము ఒక మాదిరికరమైన జీవితము జీవించలేదా? దావీదు ఒక మాదిరికరమైన జీవితము జీవించలేదా? దానియేలు ఒక మాదిరికరమైన జీవితము జీవించలేదా? ఎస్తేరు ఒక మాదిరికరమైన జీవితము జీవించలేదా? రూతు ఒక మాదిరికరమైన జీవితము జీవించలేదా? ఇలా చెప్పుకుంటా పోతే పాత నిబంధనలో భక్తులుగా పిలువబడిన వారు అనేకులు ఉండగా వారందరిలో లేని మాదిరి యేసు ప్రభువులో మాత్రమే ఉన్న మాదిరి ఏమై ఉంటది? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? భక్తులు అనేక మాదిరులు, మన మాదిరికరమైన జీవితాలు కనబడుతూ ఉంటాయి. ఒక పోరాటం ఎలా చేయాలో ఎస్తేరులో ఒక మాదిరి కనబడుతుంది. ఒంటరి జీవితాన్ని, అనాథ బ్రతుకును ఏ రీతిగా ఆశీర్వాదకరముగా మార్చబడుతుందో ఒక మాదిరికరమైన జీవితం రూతులో కనబడుతుంది. అందరూ విడిచిన నమ్మకంగా ఉంటే దేవుడు విడిచిపెట్టడు అనే మాదిరి యేసేపులో కనబడుతుంది. ఎన్ని పోరాటాలు చేసినా పాపిని ప్రేమించే గొప్ప ప్రేమ ప్రభువులో మాత్రమే ఉన్నదనే మాదిరి దావీదులో కనబడుతుంది. ఇలా చెప్పుకుంటా వెళితే భక్తులు మాదిరికరమైన జీవితాలకు మించి యేసుక్రీస్తులో ఉన్న మాదిరి ఏమిటి? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంటే పాత నిబంధన భక్తుల ద్వారా నేర్చుకునే మాదిరి మనలను పరలోకానికి చెప్పండి చేరుస్తుందా చేర్చదా? 100% చేర్చదు. కాబట్టే ప్రభు అంటున్నాడు, నేను మీకు మాదిరి ఉంచి వెళ్ళాను. ఇప్పుడు ఏ మాదిరిలో క్రైస్తవుడు బ్రతకాలి అంటే క్రీస్తు చూపించిన మాదిరిలో క్రైస్తవుడు బ్రతకాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే అనేక కారణాల్లో ఒక కారణము, ఒక మనిషి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా బ్రతకాలో ఒక అద్భుతమైన మాదిరిని చూపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంతకీ యేసు ప్రభు చూపించే ఆ అద్భుతమైన మాదిరి ఏమై ఉంది? దేనిని గూర్చి ఆ మాట పేతురు స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘం అనే మీరు తన అడుగు జాడలు, తనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుచు నిమిత్తము మీకు మాదిరి ఉంచి పోయెను. ఏమిటా మాదిరి? ఎందులో ఆ మాదిరిని మనము చూడాలి. ఆయన మాటలో మాదిరి చూడాలా? ఆయన పనులలో ఉన్న మాదిరిని చూడాలా? ఆయన చేసిన క్రియలలో ఉన్న మాదిరిని చూడాలా? ఏ మాదిరిని చూసి మనము నేర్చుకోవాలి, నడవాలి?
అని మనము పరిశీలన చేసినప్పుడు పౌలు ఒక విశేషమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనము చూస్తే చాలా సందర్భాలు ఆ మాటలు మనము వింటూ ఉంటాము. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక చాలా విషయాలు అక్కడ గ్రంథస్థము చేయబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఆ మాటలో నుండి ప్రభువు చూపించిన మాదిరిని గూర్చి మాట్లాడుతున్న సారాంశాన్ని, ప్రభువు చూపించిన ఆ మాదిరిలో ఉన్న మహోన్నతమైన సత్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయబోతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నేను చదువుతా ఉన్నాను 21 నుండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటిని మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచిండుట మిమ్మును బట్టి మరి నాకు అవసరమై ఉన్నది. ఇక్కడ ప్రభువు చూపించిన మాదిరిలో ఒక విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. ఏమిటా మాదిరి అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావును లోకం వలె బైబిల్ చూడట్లేదు. చావును లోకము చూసే విధానము వేరు, బైబిల్ చూసే విధానము వేరు. రెండు ఒకటి కాదు. చావును గురించి లోకం రకరకాలుగా మాట్లాడుతుంది, మనందరికీ తెలుసు. కానీ లోకానికి సంబంధము లేని రీతిలో చావును గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది అంటే, చావైతే లాభము అని మాట్లాడుతూ ఉంది. ఏమైతే మానవంటే, ఒక మనిషి చనిపోతే లాభం, ఒక మనిషి చనిపోతేనే లాభం అని ఎందుకు బైబిల్ మాట్లాడుతూ ఉంది? లోకానికి వ్యతిరేకముగా బైబిల్ మాట్లాడడంలో బైబిల్ యొక్క ఉద్దేశము ఏమై ఉంది? ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చావులో ఉన్న లాభం ఏమిటి? మరణములో ఉన్న లాభం ఏమిటి? ఎందుకు ప్రతి క్రైస్తవుడు చావునే మేలుగా ఎంచుకోవాలి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ చావును గురించి లేకపోతే మరణాన్ని గురించి రోమాపత్రికలో పౌలు అంటూ ఉన్నాడు. 6వ అధ్యాయము 7వ వచనములో, ఒక మనిషి చనిపోతేనట పాపము నుండి విడుదల వస్తుంది అన్నాడు. దేని నుండట? చెప్పాలి గట్టిగా మీరు. ఒక మనిషి చనిపోతే ఏం కలుగుతుంది మనకి? పాపము నుండి విడుదల. అంటే చనిపోతేనే గాని మనిషికి పాపము నుండి విడుదల చెప్పాలి లేనే లేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే చనిపోతేనే మనిషికి పాపము నుండి విడుదల. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, చనిపోవడం వల్ల వచ్చే మొట్టమొదటి మేలు ఏమిటి అంటే, పాపము నుండి నువ్వు విడిపించబడతావు. అంతేనా? దేని నుండి విడిపించబడతావు? మనం ఎప్పుడు చచ్చిపోయాము? ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో అప్పుడే ప్రభునందు మనం ఏం చేసాం? మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాం. అంటే మన టైము అయిపోయింది. ఇప్పుడు ఎవరి టైము? తిరిగి లేచిన మనము ఎవరి కొరకు బ్రతకాలి చెప్పాలి. తిరిగి లేచిన మనము భార్య కొరకు బ్రతకాలా, భర్త కొరకు బ్రతకాలా, పిల్లల కొరకు బ్రతకాలంటే బైబిల్ అంటుంది ప్రభు కొరకు మాత్రమే బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు పాపమును చనిపోయి తిరిగి లేచావో ఆ క్షణము నుండి ప్రతి క్రైస్తవుడు ఎవరి కొరకు బ్రతకాలి చెప్పాలి? ప్రభువు చూపిన మాదిరి. ఎవరు చూపిన మాదిరి? ప్రభువు చూపిన
మాదిరి. ప్రభు ఎవరి కొరకు బ్రతికాడు? తల్లి కొరకో, అన్నదమ్ముల కొరకో, స్నేహితుల కొరకో, బంధువుల కొరకో బ్రతకమని ఎక్కడా చెప్పలేదు. నీ తల్లిని నువ్వు విడిచిపెట్టాలి, నీ తండ్రిని విడిచిపెట్టాలి, అన్నదమ్ములను విడిచిపెట్టాలి, అక్క చెల్లులను విడిచిపెట్టాలి. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు సమస్తాన్ని విడిచి పెట్టాలి. ఇది ప్రభువు నేర్పిన మాదిరి. గమనించాలి దైవ జనాంగమా. ఎందుకు దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో మాత్రమే ప్రయాణం చేయమన్నాడు, ఆయన కొరకే బ్రతకమన్నాడు? దానిలో ఉన్న ఆంతర్యాన్ని, దానిలో ఉన్న సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతముగా ప్రభువుని గురించి తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రభువుని గురించి మనకి తెలియకపోతే, ప్రభు ఏంటో మనకు అర్థం కాకపోతే అసలు పరలోకం వెళ్తామో తెలియదు, వెళ్ళమో తెలియదు, అసలు చనిపోయాక ఏమవుతామో తెలియదు, అసలు మన జీవిత పరమార్థం ఏంటో మనకి ఎప్పటికీ అర్థమో కాదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని ఎలా బ్రతకాలో ఆయన ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. అదే మాదిరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. చావైతేనే నీకు మేలు. ఏమిటా మేలు అంటే, మొట్టమొదటి మేలు నువ్వు పాపము నుండి విడుదల పొందుతావు అని చెబుతూ ఉన్నాడు. రెండవ మేలు ఏమిటి? ఒకవేళ మనం చనిపోతే మనం పొందుకునే రెండవ మేలు ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, అదే రోమాపత్రిక 8వ అధ్యాయము 22-23 వచనాల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏమిటా మాటలు అంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి 100% నొప్పి లేకుండా, బాధ లేకుండా ఎవరు లేనే లేదు. ఆత్మీయంగా అయినా బాధపడతావు, శారీరకంగా అయినా నువ్వు బాధ పడతావు. ఆత్మీయంగా అయినా నువ్వు బలహీనమవుతావు, శరీరంగా అయినా నువ్వు బలహీనమవుతావు. 100% శారీరకంగా ఒకవేళ నువ్వు బలంగా ఉంటే, ఆత్మీయంగా ఖచ్చితంగా నువ్వు బలహీనంగా ఉంటావు. 100% నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటే 100% శారీరకంగా బలహీనంగా ఉంటావు. ఏ మనిషి శారీరకంగా ఆత్మీయంగా 100% బలంగా ఉండే అవకాశము లేనే లేదు. ఎందుకు? ప్రభువు చెప్పాడు, ఆత్మ సిద్ధమే గాని ఒక మనిషి ఎప్పటికీ 100% బలవంతుడు కాలేడు. అనగా మనిషి భూమి మీద బ్రతికున్నంత కాలము బాధను మొయ్యాలి, వేదనను మొయ్యాలి. ఈ బాధ వేదన ఎప్పటికీ మనలను పూర్తిగా విడిచి చెప్పలేదు పోదు. ఎప్పటి వరకు? మరణించే వరకు. మరణించడం వల్ల ఏమిటి లాభం అంటే, ఈ వేదన బాధ ఉండదు అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, యాతన వేదన ఉండదని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆ మాటలు చూసినప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, వారు తమ ప్రయాసలను మాని క్షమించాలి 21వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అద్భుతమైన పరలోకాన్ని గురించి అక్కడ వ్రాసాడు. దేవుని బిడ్డలారా, అక్కడ వేదన ఉండదట, దుఃఖం ఉండదట, మరణము ఉండదట. దాని అర్థం ఏమిటి? ఈ భూమి మీద బతుకున్నంత కాలం ఏముంటది? నీకు వేదన ఉంటది, దుఃఖము ఉంటది. చాలాసార్లు అనుకుంటాం మనం, ఎంతకాలం అండి ఈ దుఃఖము, ఎంతకాలం ఈ వేదన, ఎంతకాలం ఈ బాధ. అయ్యో, ఎన్నో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నా జీవితంలో వేదన పోవడం లేదు, దుఃఖం పోవడం లేదు, బాధ పోవడం లేదు, కన్నీరు పోవడం లేదు, కష్టాలు పోవడం లేదు. అయ్యో, ఏమైపోయాయి ఈ ప్రార్థనలు అంటే 100% పోవు. ఎప్పుడు దాకా పోవు? నువ్వు చనిపోయే వరకు బాధలు పోనే పోవు. మరి ఎందుకు దేవుడి దగ్గర రావాలి? బాధలు తీస్తానని దేవుడు అక్కడ చెప్పలేదు. చెప్పడా? నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఇంతకీ ఆయన ఇచ్చే విశ్రాంతి ఏంటి అంటే, బాధలు తీసివేయబడే విశ్రాంతి కాదు, వేదన పోయే విశ్రాంతి
కాదు. సమస్యలు పోయే విశ్రాంతి కాదు. ఇబ్బందులు పోయే విశ్రాంతి కాదు. ప్రభువు ఇచ్చే విశ్రాంతి లోకానుసారమైంది కానే కాదు. ఇప్పుడు గమనించాలి దేవుని బిడ్డలారా, మనిషి చనిపోతే ఏమవడం అంటే వేదన బాధ ఉండదు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, చావైతే లాభం అంటే మరలా నేను పాపం చేసే అవకాశం ఉండదు చనిపోతే. రెండవది, నేను చనిపోతే మరలా నా జీవితంలో వేదన ఉండదు, బాధ ఉండదు, సమస్య ఉండదు. ఇంకా మనం ముందుకు వెళితే బాధలే కాదు, బాధే కాదు, పెయిన్ఫుల్ లైఫ్ అంటాం చాలాసార్లు. ఈ పెయిన్ఫుల్ లైఫ్ నేను భరించలేక పోతున్నాను. మీరు ఎవరినైనా పలకరించండి, ఎలా ఉంది జీవితం అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గుద్దా? తగ్గదు. ఎవరినైనా అడగండి, డబ్బున్న వారిని అడగండి, ఉద్యోగం చేస్తున్న వారిని అడగండి, వ్యాపారం చేస్తున్న వారిని అడగండి, ఏమీ లేని వాడిని అడగండి. ఎవరిని కదిపినా బాధ లేని జీవితం ఉంది అని ఒకరైనా చెప్పగలరంటే ఎప్పటికీ చెప్పలేరు. ఒకవేళ చెబితే అది 100% అబద్ధమే. ఈ జీవన పోరాటంలో బాధ ఉండక మానదు. ప్రభు చూపించిన మాదిరికరమైన జీవితం అర్థం కావాలి అంటే ప్రభు దగ్గరకు మనం రావాలి దేవుని బిడ్డలారా. అదే ప్రభువు నేర్పుతున్న మాదిరికరమైన జీవితం. బాధతోనే మన ప్రయాణం ఉంటుంది, వేదనతోనే మన ప్రయాణం ఉంటుంది. పాపం ఎప్పుడు మనల్ని వెన్నంటే ఉంటది. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని బిడ్డలారా, అదే ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, అక్కడట ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంక వారు తమ ప్రయాసను మారి విశ్రాంతి పొందుతారు అన్నాడు. అక్కడ ఏమన్నాడట? ప్రయాస. ఎవరు? చనిపోయిన వారు. అంటే దాని అర్థం ఏంటి? బతుకున్న వాళ్ళకి ఏముంటుందని, చనిపోయిన వారికి ఏముంటుందో, చనిపోయిన వారికి ఏముండదు, ప్రయాస ఉండదు. బతుకున్న వారికి ఏముంటది? ప్రయాసే కదా. ఒకటో దానికి వచ్చింది, కరెంటు బిల్లు కట్టాలనే ప్రయాస, ఈఎంఐ కట్టాలనే ప్రయాస, స్కూల్ ఫీజు కట్టాలనే ప్రయాస, బియ్యం ప్యాకెట్ తేవాలి, కిరాణా తేవాలి, గ్యాస్ తేవాలి, ఇవన్నీ తయారు చేయాలి. పెద్దోడికి కొంత డబ్బు ఇవ్వాలి, చిన్నోడికి కొంత డబ్బు ఇవ్వాలి. ఇవ్వకపోతే నాకు ఊపిరి ఆడదు, ఈ నెల ఎలా గడుతుందో. అక్కడ ఎవరు దొరికితే బాబా అక్కడికి వెళ్ళి ఒక 1000 రూపాయలు, ఇక్కడికి వెళ్ళి 1000 రూపాయలు, మొత్తం మీద కింద మీద ప్రయాసపడి ఒక 5000, అమ్మయ్య ఈ నెలకి ప్రయాస తీరింది, అమ్మయ్య. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ డబల్, పై వచ్చినది మరీ డబల్. ప్రయాస పెరుగుతా ఉంది కానీ ప్రయాస తగ్గడము లేదు. ఈ భూమి మీద మనిషికి ప్రయాస తప్పదు. ఎవరికి ఉండదు ప్రయాస? చెప్పాలి, ఎవరికి ఉండదు? నిద్రించిన వారికి, చనిపోయిన వారికి ఇంకేముండదు? బాధ ఉండదు, పాపం చేసే అవకాశము ఉండదు, ప్రయాస అసలే ఉండదు. గ్యాస్ బిల్లు తేవాలనే బాధ ఉండదు, పిల్లలు ఫీజు కట్టాలనే బాధ ఉండదు ఎవరికే. అందుకు పౌలేమంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట, చావైతే లాభము. అంతేనా? చావైతే లాభం అనే మాట అంటే వేదన ఉండదని ఉద్దేశంతో చెప్తున్నాడా? బాధ ఉండదని ఉద్దేశంతో చెప్తున్నాడా? పాపం ఉండదని ఉద్దేశంతో చెప్తున్నాడా? చనిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా పౌలు చెబుతున్న అంటే ముందుగా చనిపోయిన మన ఆప్తులను మనం ఏం చేస్తాం చెప్పండి? కలుస్తాము అని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఎవరైతే మన తల్లిదండ్రులు లేదా మన ఆప్తులు ఎవరైతే చనిపోయారో వారిని మరలా మనం కలుస్తామని లేఖనము చెబుతా ఉంది. మన ఆప్తులను మనం కలుస్తాం, దాన్నే రీయూనియన్ అంటాం. అంటే దూరం అయిపోయే వారిని మళ్ళీ తిరిగి కలవడం. దూరం అయిపోయిన వారు, మనం విడిచి వెళ్ళిపోయిన వారిని మరలా మనం తిరిగి కలుసుకుంటాం. అలా కలుసుకునే విధానాన్ని ప్రభువు బ్రతికుండగానే ఒక పాఠంగా నేర్పించాడు. లోకాసు వార్త 16వ అధ్యాయములో ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు,
ధనవంతుడేమో యాతన పడే స్థలంలో ఉన్నాడు, లాజరు నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు యాతన పడుతూ ఈ ధనవంతుడు ఆ నెమ్మదితో ఉన్న స్థలములో ఉన్న లాజర్ను గుర్తుపడుతూ ఉన్నాడు. ఎవరు గుర్తుపట్టాడు? చెప్పండి. లాజర్ను గుర్తుపట్టాడు. ఇంకా ఎవరిని గుర్తుపట్టాడు? వెరీ గుడ్, అబ్రహామును గుర్తుపెట్టాడు. గమనించాలి దేవుని బిడ్డారా, అబ్రహాం అంటే తెలుసు, లాజర్ అంటే తెలుసు. గమనిస్తే మనం అనుకుంటాము దేవుని బిడ్డారా, అంటే పరలోకం వెళ్ళిన తర్వాత మనము మన బంధువులను, అంటే నా తల్లిని నేను ఏం చేస్తాను చెప్పండి, గుర్తుపడతాను. నా తల్లితో నేను మాట్లాడుతాను. అబ్రహాముతో మాట్లాడా? ఎవరు? ధనవంతుడు మాట్లాడలేదా? అబ్రహాముతో మాట్లాడినట్టుగా లేఖనం ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది దేవుని బిడ్డలారా. అంటే నా ఆప్తులతో నేను మళ్ళా తిరిగి కలుసుకుంటాను, వారితో నేను మాట్లాడతాను, వారితో నేను సంభాషిస్తాను. అంటే మీరు గమనిస్తే మానవ జీవితము కంటే శ్రేష్టమైన జీవితం ఉంది. అది నీ ఆప్తులతో కలిసి నువ్వు ఆనందించబోయే నిత్యత్వము కలిగిన, అంటే మరణము లేని చెప్పండి జీవితం. ఏ జీవితం అది? మరణము లేని జీవితం. ఆ మరణము లేని జీవితాన్ని మనిషి ఖచ్చితంగా ఒక దినాన్న ఆ స్థానానికి చేరాలి. ఈ మానవ జీవితం అనేది 40 సంవత్సరాలు ఉంటుంది, 70 సంవత్సరాలు ఉంటుంది, 80 సంవత్సరాలు ఉంటుంది, అంతకు మించి 100 సంవత్సరాలు ఉంటుందేమో, కానీ ఖచ్చితంగా ఒక దినాన్ని నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మేలుకరమైంది ఈ జీవితం కాదు. మేలుకరమైనది ఏ జీవితము? మరణము తర్వాత ఉండబోయేదే మేలుకరమైన జీవితం. ఇక్కడ 70 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా నీ జీవితంలో ప్రయాస ఉండక మానదు, వేదన ఉండక మానదు, బాధ ఉండక మానదు, సమస్యలు ఉండక మానదు, పాపములో పడిపోయే అవకాశం ఉండక మానదు. ఏది మేలు? ఇక్కడుండగా పడిపోవడం మేలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అసలు ఈ సమస్యలు ఏమీ లేకుండా ఉండడం మేలా? చెప్పాలి. అంటే ఇప్పుడు మమ్మల్ని అందరినీ పైకి వెళ్ళిపోమంటారా? నేను అంటలేస్తామా? జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి, జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలన చేయాలి దేవుని బిడ్డలారా. దావీదు తన కుమారుడు చనిపోయాడు, మనందరికీ తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో అప్పుడు తన ఇంటి వారితో అంటున్నాడు, అయ్యో బిడ్డ చనిపోయిందని తెలిస్తే దావీదు ఏమైపోతాడు అంటే 23వ వచనంలో అన్నాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి కానీ వాడు మరలా నా దగ్గరకు తిరిగి రాడు. వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి రారు. ఖచ్చితంగా మనమే అక్కడికి వెళ్ళి వారిని కలుసుకుంటాం. మరణము మన నుండి దూరమైన వారిని మరలా తిరిగి కలిపేదే గాని అది మనలను ఒంటరిగా విడిచిపెట్టేది. ఒంటరిగా ఎక్కడ బతుకుతాం తెలుసా? మనం ఎక్కడ చెప్పాలి మీరు? ఒంటరిగా ఎక్కడ బతుకుతాం? ఇక్కడే బతుకుతాం. అయ్యో మా అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది, మా నాన్న నన్ను విడిచి వెళ్ళిపోయాడు, ఎవరున్నారు నాకు, నేను ఒంటరిగానే బతుకుతున్నాను. కానీ ఇక్కడి నుంచి నేను ఒంటరిగా అక్కడికి వెళితే నా తల్లితో నేను ఉంటాను, నా తండ్రితో నేను ఉంటాను, సహవాసములో ఉంటాను అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఇక్కడ బ్రతికేది ఒంటరి బ్రతుకు, కానీ అక్కడ బ్రతికేది ఒంటరి బ్రతుకు కాదు. అక్కడ నా స్నేహితులను కలుసుకోవచ్చు, నా బంధువులను కలుసుకోవచ్చు, నాకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు అందరితో నేను ఏం చేయొచ్చు, సహవాసము చెయ్యవచ్చు. కానీ ఇక్కడ ఉన్నంతకాలం ఏంటి? ఒంటరి జీవితమే. ఇక్కడ ఉన్నంతకాలం ఎలాంటి జీవితము? వేదనకరమైన జీవితమే. ఇక్కడ ఉన్నంతకాలం ఎలాంటి జీవితము? బాధకరమైన జీవితమే. ఇక్కడ ఉన్నంతకాలం ఎలాంటి జీవితము? పాపకరమైన జీవితమే. కానీ ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడో అది ఆనందకరమైన జీవితము, వేదన లేని జీవితము, బాధ లేని జీవితము. ఆ జీవితాన్ని గురించి చెప్పడానికి యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఇంకా మనం ముందుకు వెళితే మనందరికి ఒక నిరీక్షణ ఉంది. దశలోనికి రాసిన పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము 17వ వచనములో ప్రభు అంట ఆర్భాటముతోను ప్రధాన దూతము శబ్దముతోను వారితో కూడా, ఎవరైతే మనకంటే ముందు వెళ్ళిపోయారో వారందరిని వెంట పెట్టుకుని వస్తాడు.
ఎలా వస్తాడు ప్రభు? మనకంటే ముందుగా వెళ్ళిపోయిన నా తల్లిని, నా తండ్రిని, నాకంటే ముందుగా వెళ్ళిపోయిన నా ఆప్తులందరినీ వెంట పెట్టుకుని మరలా తిరిగి ప్రభు వస్తాడు అనే నిరీక్షణతో ఈ భూమి మీద మనం బ్రతకాలి అనే ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఏం కలిగి బ్రతకాలి? నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? నిజమే, నా ఆప్తులు నన్ను విడిచిపోయారు, నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోయాడు, కానీ నేను మాత్రం ఈ భూమి మీద ఉన్నాను. ఎంతకాలం ఉంటానో తెలియదు, కానీ ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే వెళ్ళిన నా తల్లిదండ్రులతో మరలా ప్రభు తిరిగి వారిని తీసుకొని వస్తాడు. ప్రభువు రాకడ ఆలస్యం అయితే, నేను వెళ్ళిపోతే నేను వారితో సహవాసము చేస్తాను. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన నిరీక్షణ అని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు రేపొద్దున పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఒక పెద్ద విలువైనటువంటి వ్యక్తులు, మీరు గమనించాలి దేవుని బిడ్డలారా, ఒక నాయకుడు, ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం అందరం రోడ్డు మీదకి వెళ్ళి ఏం చేస్తాం? ఆయన్ని జాగ్రత్తగా ఆహ్వానిస్తాం కదా. బొకే ఇచ్చి దండేసి చక్కగా ఆహ్వానిస్తాం. మరి రేపు పొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత మనకు కూడా అలాంటి ఇన్విటేషన్ ఉంటుందా? ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, అందరూ వెళ్ళిపోయి రండి సార్ అని ఆహ్వానిస్తారు. ఒక ఎంపీ గారు వెళ్ళారనుకోండి, రండి సార్. ఒక ఉద్యోగస్తుడు అనుకోండి, రండి సార్ అని అందరూ ఆహ్వానిస్తారు. ముందు వెళ్ళిపోయి బొకేలు ఇచ్చి. రేపు పొద్దున పరలోకం వెళ్ళాక ఎలా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? పరలోకంలో ఎలాంటి ఆహ్వానం ఉంటుంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఏమన్నాడు అక్కడ? మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనల్ని ఇన్వైట్ చేయడానికి గొప్ప టీం వస్తుందట. చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, పరలోకంలో వాయిద్యాలు ఉన్నాయా లేదా? వాయిద్యాలు వాయిస్తూ నువ్వు ఈ భూమి మీద నీతిగా బతికి, యథార్థంగా బ్రతికి, దేవుని కొరకై బతికి, దేవుని కొరకు చనిపోతే నువ్వు పరలోకం చేరితే అద్భుతమైన ఇన్విటేషన్. గొప్ప సాక్షి సమూహం వచ్చి నిన్ను ఆహ్వానించి, బలా నమ్మకమైన నా దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, రా లోపలికి, ఇదిగో నీ స్నేహితులతో నువ్వు సహవాసం చేయబోతున్నావు, నీ బంధువులతో, నీ తల్లితో, భూమి మీద బహుశా నీ తల్లితో నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికావు? 30 సంవత్సరాలు బతికావేమో, 40 సంవత్సరాలు బతికావేమో. నీ తండ్రితో నువ్వు ఎంతకాలం బతికావు? 20 సంవత్సరాలు బతికావేమో, 40 సంవత్సరాలు బతికావేమో. ఇప్పుడు పరలోకములో యుగ యుగాలు నువ్వు తల్లిదండ్రులతో నువ్వు బ్రతకబోతా ఉన్నావు. దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. పరలోకము యొక్క జీవితము ఎంత అద్భుతంగా ఉంటుందో ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? పరలోక జీవితం ఒంటరిగా ఉండేది కాదు. ఆప్తులతో కలిసి ఆనందించే జీవితము, నీ కుటుంబంతో కలిసి ఆనందించే జీవితము, నీ స్నేహితులతో కలిసి ఆనందించే జీవితము. బహుశ్రేష్టమైన జీవితం ఎక్కడుందంటే పరలోకములో ఉంది. ఆ పరలోకములో ఉన్న జీవితాన్ని గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను నేర్పించడానికి ఒక వ్యక్తి అలా పరలోకం ఎలాగా వెళ్ళగలుగుతాడు, ఎలాంటి వాడు పరలోకం వెళతాడో నేర్పడానికి ప్రభు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన చూపించిన ఆ మాదిరికరమైన జీవితం ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే పరలోకం వెళతారు. ఏమిటా మాదిరికరమైన జీవితం? పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట ఒకటి. నీకు ఊపిరి ఉంటే ప్రభు కొరకు బ్రతకాలి, ఊపిరి పోతే నువ్వు పరలోకములో చేరతావు. ఇది ప్రభువు చూపించిన మాదిరికరమైన జీవితం. ఎవరి కొరకు బ్రతకాలంట? బ్రతుకున్న మనం భూమి మీద బ్రతుకున్న మనం ఎవరి కొరకు బ్రతకాలి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఎవరి కొరకు బ్రతకాలి అంటే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇది ఎవరు చూపించిన మాదిరి? క్రీస్తు చూపించిన మాదిరి. మరి నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కొరకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరి కొరకు పనిచేస్తున్నావు? నీ జీవిత కాలములో, దేవుడిచ్చిన ఆయుష్కాలములో, దేవుడిచ్చిన సమస్తములో, దేవుడిచ్చిన విధానములో నువ్వు అన్ని కలిగి ఉన్నావు, వెరీ గుడ్. కానీ నీ జీవితము ఎవరి కొరకు బ్రతుకుతున్నావు?
ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఒక ఆవిడ అంటుంది, అయ్యా అందరూ వెళ్ళిపోయారు, ఇంక నేను నా బిడ్డల కొరకే బ్రతుకుతాను. ఎవరి కొరకట? నేను నా బిడ్డల కోసమే బ్రతకాలి, లేకపోతే నేను నా భర్త కోసమే చెప్పండి బ్రతకాలి, లేకపోతే నేను నా భార్య కోసమే బ్రతకాలి. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఎవరి కోసం బ్రతకాలట? చెప్పండి, ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా చనిపోయిన వాళ్ళని మనకు చూసే అవకాశం ఉందా? ఎవరు మాట్లాడలేదండి. చనిపోయిన మన ఆప్తులను మనం చూసే అవకాశం ఉందా లేదా? చెప్పండి. 100%. యేసుప్రభు చనిపోకముందే రూపాంతర కొండ మీద మోషేను చూపించాడు. చెప్పాలి, ఏలియాను చూపించాడా? ఎవరెవరు చూపించాడు? మోషేను, ఏలియాను. దాని అర్థం ఏమిటి అంటే, మనిషికి మరణము ముగింపు కాదు. కాబట్టి చచ్చిపోయిన గురించి నువ్వేం చేయకూడదు, దుఃఖ పడకూడదు. ఎందుకు? చావు తర్వాత మరొక శ్రేష్టమైన జీవితము ఉంది అని యేసుప్రభు బతికొండ ఎవరు చూపించాడు? మోషేను చూపించాడు, ఏలియాను చూపించాడు. వాళ్ళ ముగ్గురు నిర్గమముల గురించి మాట్లాడుకున్నారు. దేని గురించి మాట్లాడుకున్నారు? చెప్పాలి, ఎవరెవరు? ఏలియా, మోషే, యేసుక్రీస్తు. దేని గురించి మాట్లాడుకున్నారు? నిర్గమము. ఎక్కడుంది చెప్పగలరా రెఫరెన్స్? వీళ్ళ ముగ్గురు కలిసి నిర్గమం గురించి మాట్లాడుకున్న రెఫరెన్స్ ఎక్కడుంది? యేసు వార్త. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఎందుకు? మనిషికి మరణము ముగింపు కాదని యేసు ప్రభు తన జీవితము ద్వారా మనకి జ్ఞాపకము చేస్తూనే ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అంటే పౌలు వలె నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏమిటా లాభం? పాపము నుండి నేను విడుదల పొందాను. మరలా పాపం నా మీద ఏలుబడి చేయదు. ఎప్పుడైతే నేను చనిపోయానో పాపానికి నా మీద ఏలుబడి చేసే అవకాశము లేదు. రెండవది, బాధ అనేది ఎప్పటికీ నా జీవితంలోనికి రాదు. మూడవది, యాతన అనేది ఎప్పటికీ నా జీవితంలో రాదు. నాలుగవది, చనిపోయిన నా తల్లిదండ్రులు నేను మరలా తిరిగి కలుసుకుంటాను. ఎంత గొప్ప మేలో! నాలుగవది, చనిపోయిన నా తల్లిదండ్రులను మరలా నేను తిరిగి కలుసుకుంటాను. ఐదవది, పరలోకములో నాకు గొప్ప ఆహ్వానము పలుకబడుతుంది. పరలోకం అంతా లేచి నిలబడి నన్ను ఆహ్వానిస్తుంది. గ్రేట్ ఇన్విటేషన్. గొప్ప సాక్షి సమూహం అంతా నిలబడి పరలోకము నేను అడుగు పెడుతూ ఉన్నప్పుడు పరలోకము నన్ను ఆహ్వానిస్తుంది. అంతేకాదు, ఆరవది, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయం రాయబడింది. ఆరవది, పరలోకములో నేను బహుమానాన్ని పొందుకుంటాను. ఈ భూమి మీద ఎలాంటి బహుమతులు నాకు లేవు. ఈ భూమి మీద నాకు ఎలాంటి బహుమానాలు రావు, అవార్డ్స్ రావు, రివార్డు రావు. ఎవరు నాకు పద్మశ్రీ, పద్మ విమోచన అని ఎవరిని ఇస్తారండి? మాట్లాడలేదండి ఎవరు కదా. ఎవరు నాకు ఆస్కార్ అవార్డు? ఎవరు? ఈ భూమి మీద ఎవరు నాకు ఎలాంటి అవార్డులు ఎవరు? కానీ నేను చనిపోతే పరలోకంలో దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే అద్భుతమైన అవార్డు ఇవ్వబోతా ఉన్నాడు. ఒక స్థానానికి ఆయన నడిపించబోతూ ఉన్నాడు. ఆ స్థానం పేరేంటో తెలుసా? చెప్పాలి. పరలోకములో మనం వెళ్ళబోతున్న సంఘము యొక్క పేరు బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఏమిటి ఆ పేరు? చెప్పాలి. చనిపోయిన తర్వాత ఒక సంఘంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఏమిటా సంఘం? అమ్మా, యూత్ పిల్లలు చెప్పండి, ఏ సంఘం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. జాగ్రత్తగా మాటలు మనం చదవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఒకసారి చూద్దామా? 22వ వచనము నుండి, ఇప్పుడైతే సియోనును కొండకును
జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోక మందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల ఏ సంఘమట? పరలోకములో పరలోక మందు వ్రాయబడి ఉన్న బేతేలు సంఘం అని ఉందా? పరలోక మందు వ్రాయబడిన చాలా పేర్లు, చాలా మంది సంఘాలకు పేర్లు పెట్టుకుంటారు. సంఘం పేరు కదండి, శాఖ పేరు. ఏం పేరు చెప్పండి? సంఘానికి ఒకటే పేరు. సంఘానికి 100 పేర్లు ఉండవు. పరలోకంలో ఏ సంఘం ఉంది? జ్యేష్ఠుల సంఘం. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఎక్కడ ఉంటాము? ఏదో సంఘంలో సభ్యుడిగా ఉంటాము. ఈ భూమి మీద ఉన్నది. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను జ్యేష్ఠుల సంఘములోనికి చేరుస్తాడు. ఎవరు జ్యేష్ఠుల సంఘానికి అధిపతి? ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. నేను పొందబోయే మేలేంటో తెలుసా? నా మెంబర్షిప్ ఎక్కడో తెలుసా? యేసు క్రీస్తు ఎక్కడైతే ఉంటాడో అదే సంఘములో నేను సభ్యుడుగా ఉండబోతా ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యమో! అందుకనే ప్రభు అన్నాడు, నేనుండు స్థలములో అన్నాడా మీరు ఉండులాగన. ప్రభువుతో నేను సహవాసం చేయబోతున్నాను. అలాగని నా తల్లిని చూడకుండా ఉంటానా? నా తల్లిని నేను చూస్తాను, నా తండ్రిని నేను చూస్తాను, వారితో నేను మాట్లాడతాను, వారిని నేను గుర్తుపడతాను. వారితో ఉండమే కాదు, నా సహవాసం ఇప్పుడు ఎవరితోని? జ్యేష్ఠుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సంఘములో నేను సభ్యులుగా ఉండబోతూ ఉన్నాను. ఎంత అద్భుతమైన విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చావైతే లాభం ఏంటో తెలుసా? నువ్వు జ్యేష్ఠుల సంఘములోనికి వెళ్ళబోతున్నావు. జ్యేష్ఠుల సంఘములో సభ్యునిగా ఉండబోతూ ఉన్నావు. ఆ సంఘం ఎక్కడుంది అంటే పరలోకములో ఉందని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి జ్ఞాపకము చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అంటే మానవ జీవితం యొక్క ప్రారంభము, మానవ జీవితం యొక్క ముగింపు, మానవ జీవితం యొక్క ప్రయాణము ఎక్కడికి అంటే పరలోకములో. నువ్వు జ్యేష్ఠుల సంఘములో చేరాలి అంటే దానికంటే ముందుగా భూమి మీద ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన సంఘములో నువ్వు సభ్యుడుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సభ్యుడుగా ఉండాలి. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చూపించిన మాదిరి, ఎన్ని మాదిరిలు చూపించాడు? చనిపోయిన తర్వాత మనమందరం మన ఆప్తులను కలుసుకుంటాం. దానికంటే ముందుగా చనిపోయిన వారిని ఎలా గుర్తుపడతామో మోషేను చూపించాడు, ఏలియాను చూపించాడు. చనిపోయిన ధనవంతుడు అబ్రహామును గుర్తుపట్టాడు. చనిపోయిన తర్వాత ఇక్కడితోనే ఈ జీవితం ముగిసిపోతుందని అనుకుంటూ ఉన్నావేమో, దీని తర్వాత బహుశ్రేష్టమైన జీవితం ఉంది, విలువైన జీవితం ఉంది. ఆ జీవితం యొక్క పరమార్థం నీకు అర్థమయ్యి నీవు ఆ జీవితాన్ని పొందుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి అని లేఖనం మనకి చూపిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి ఇస్తాడు బహుమతి? ఎవరు బహుమతులు పొందుకుంటారు? అందరికీ దేవుడు బహుమతులు ఇస్తాడా? కొందరు బహుమతులు దేవుడు ఎవరికి ఇస్తాడు? గట్టిగా చెప్పాలి. నాకు నీరసంగా ఉందంటే నాకంటే నీరసంగా ఉంది మీకు కదా. బహుమతులు దేవుడు ఎవరికి ఇస్తాడు చెప్పండి? విజేతలకు ఇస్తాడు కదా. గెలుపొందిన వారికి దేవుడు బహుమతులు ఇస్తాడు. మరి పోటీ ఎక్కడ జరుగుతుంది? ఇంతకనే ఎక్కడ జరుగుతుంది? పోటీ ఎక్కడ జరుగుతుందండి? భూమి మీదే పోటీ జరుగుతూ ఉంది. ఎవరితో పోటీ? ఎవరితో పోటీ జరుగుతూ ఉంది? అపవాది వాడు అనుచరులతో మనకి పోటీ జరుగుతూ ఉంది భూమి మీద. ఆల్రెడీ భూమి మీద మనం యుద్ధ భూమిలో ఉన్నాము. అపవాది వాడు అనుచరులు నిత్యము మనతో యుద్ధము చేస్తూ ఉన్నారు, మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి, దేవుడు మనకిచ్చిన నీతిని పాడు చేయడానికి, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను పాడు చేయడానికి నిత్యము సాతాను మనతో యుద్ధము చేస్తూనే ఉన్నాడు. అందుకనే పౌలు అన్నాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసాన్ని నేను
కాపాడుకున్నాను, నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను, నా యథార్థతను నేను కాపాడుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాకేముందంటే మంచి జీవ కిరీటము నా కొరకు సిద్ధపాటు చేయబడి ఉంది. యేసుక్రీస్తు అద్భుతమైన మాదిరిని మనకు చూపిస్తా ఉన్నాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:14 అంటాడు, యేసుక్రీస్తు మృతి పొంది ఏ రీతిగా తిరిగి లేచాడో ఆ ప్రకారముగా మనము తిరిగి లేస్తాము. ప్రతి క్రైస్తవుడికి ప్రభు చూపించిన మాదిరి, ప్రతి క్రైస్తవుడికి ప్రభు చూపించిన మాదిరి ఏమిటో తెలుసా? నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను. అదే రీతిగా నీవైనా, నీ బంధువులైనా, నీ ఆప్తులైనా, ప్రభు నమ్మిన వారైనా ఎవరైనా చనిపోతారు, సమాధి చేయబడతారు, తిరిగి లేస్తారు. వారితో మీరు ఏం కలిగి ఉంటారు? సహవాసము చెప్పండి, కలిగి ఉంటారు. వారితో మీరేం కలిగి ఉంటారు? సహవాసం. ప్రభువు చూపించిన మాదిరి దేవుని బిడ్డలారా. ఆయన మాదిరిలో మనకేం కనబడుతుంది? ముఖ్యమైన మాదిరి అంటే తెలుసా? మనిషికి మరణము ముగింపు కాదు, మరణము తర్వాత మరొక శ్రేష్టమైన జీవితం ఉంది. ఆ జీవితం కొరకు నువ్వు ఈ భూమి మీద ప్రయాసపడాలి. ఆ జీవితం కొరకు ఈ భూమి మీద నువ్వు సిద్ధపడాలి. ఆ జీవితం కొరకు ఈ భూమి మీద నీవు ప్రయాణము చేయాలి, యుద్ధము చేయాలి, పోరాటము చేయాలి. ఆ విలువైన జీవితం ఉంది అని ప్రభు మనకు అద్భుతమైన మాదిరిని చూపించాడని లేఖనము మనకి చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, లేఖనం చెబుతా ఉంది. ఒకవేళ ప్రభువు తిరిగి లేకపోతే మా విశ్వాసం వ్యర్థమన్నాడు పౌలు, మా సువార్త కూడా వ్యర్థమన్నాడు. కాబట్టి క్రైస్తవుడు యొక్క సువార్త, క్రైస్తవుడు యొక్క విశ్వాసము దేని మీద ఆధారపడని చెప్పాలి మీరు. దేని మీద? క్రైస్తవ విశ్వాసం దేని మీద? మరణము మీద ఆధారపడి ఉంది. అంటే క్రైస్తవునికి సెంట్రల్ పాయింట్ ఏంటో తెలుసా? చావే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇంతకీ మనం ప్రకటించే సువార్త ఏంటి? యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సువార్త ఇది. దాని అర్థం ఏంటి? మనం కూడా చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడతాం. మన విశ్వాసం ఏమిటి? ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము దేవుని బిడ్డలారా? ఈ భూమి మీద ఆప్తులను కోల్పోతాం, స్నేహితులను కోల్పోతాం, బంధువులను కోల్పోతాం, అందరినీ కోల్పోతాం. కానీ ఏది గుర్తుపెట్టుకోవాలి మనము? ప్రభువు చూపించిన మాదిరి. ఏమి చూపించాడు ఆయన? నేను ఎలా చనిపోయానో ప్రతి ఒక్కరూ అలాగా చనిపోవాలి. నేను ఎలాగ సమాధి చేయబడ్డానో ప్రతి ఒక్కరూ అలాగ సమాధి చేయబడాలి. నేను ఎలాగ తిరిగి లేచానో ప్రతి ఒక్కరు కూడా అలాగ తిరిగి లేపబడతారు అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభు చూపించిన మాదిరి దేని కొరకు మాదిరి చూపించాడో తెలుసా? మానవ జీవితం ముగింపు కాదు, మానవ జీవితం ముగింపే మానవ జీవితం మహోన్నతమైన ప్రారంభం అని ఆయన మాదిరి చూపించాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అసలు ఫస్ట్ బహుమతి దేవుడు ఎవరికి ఇస్తాడు? చాలా రకాల బహుమతులు ఉన్నాయి కదా బైబిల్లో. ఎవరికి దేవుడు మొట్టమొదటి బహుమతి ఇస్తాడు అంటే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. 12వ అధ్యాయము మీరు చదివితే 2-3 వచనాల్లో ఎవరైతే ఆత్మలను సంపాదిస్తారో వారికి ఆ అద్భుతమైన బహుమతులు ఇవ్వబడ్డాయని అక్కడ దానియేలు గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. వారు నక్షత్రాల వలె ఉంటారు, ఆకాశమందు జ్యోతుల వలె ఉంటారు అని చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ భూమి మీద ప్రతి విశ్వాసి ఏమి సంపాదించాలి చెప్పండి? ఏమి సంపాదించాలి? ఆత్మలను సంపాదించాలి. ప్రతి విశ్వాసి కూడా. నేను ఒక సంఘ విశ్వాసిని చూశాను మన ఊర్లోనే. ఆ సహోదరుడు వేరొక సంఘ విశ్వాసతో చెప్తున్నాడు, బ్రదర్ ఒకసారి మా చర్చికి రండి, ఒకసారి మా చర్చికి రండి, ఒకసారి చూడండి, వచ్చి ఒకసారి రండి అని పిలుస్తూ ఉన్నాడు.
నేను గమనించాను, ఆ సహోదరుడు చాలా మందిని పిలుస్తూనే ఉన్నాడు, రండి చర్చికి రండి, మా చర్చికి రండి, ఒకసారి మా ఆరాధన చూడండి, మా మందిరానికి రండి. అప్పుడు అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని బిడ్డలారా, ఆత్మను సంపాదించాలనే ఆశ, అది అంటే అతను స్వార్థంతో పిలుస్తున్నాడు, నిజాయితీగా పిలుస్తున్నాడు, ఆ లెక్క దేవుడే చూసుకుంటాడు. కానీ వాస్తవంగా సంఘం ఎవరిని పిలవాలి చెప్పండి? ఎవరిని పిలవాలి సంఘం? నీ తోటి వారిని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏంటి అంటే, మనము మరొక ఆత్మను దేవుని యొద్దకు నడిపించాలి. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, పరలోకంలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి చెప్పాలి? పాటలు పాడే వాళ్ళకి, ప్రసంగికులకి కాదు. ప్రసంగం బాగా చేసావు రాజన్ బాబు, ఫస్ట్ ప్రైజ్ అంట దేవుడు. ఎవరైతే ఆత్మలు సంపాదిస్తారో వారికి చెప్పాలి ఫస్ట్ ప్రైజ్. ఎక్కడ? పరలోకములో. వేల కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు, కోటాను కోట్ల మనుషులు ఉంటారు. దావీదు మహారాజు చూస్తా ఉంటాడు నీ అంక, నేను పిలుస్తా ఉంటే ప్రభు. ఎవరో దావీదు మహారాజు చూస్తాడు, అబ్రహాము గారు చూస్తాడు, ఎస్తేరు చూస్తుంది, రూతు చూస్తుంది. అంత గొప్ప భక్తి పరులందరి ముందు దేవుడు పిలుస్తాడు. దేవుని ఆత్మ సంపాదన, నా ప్రియమైన తల్లి, నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, ఇదిగో నీ వల్ల ఇన్ని ఆత్మలు దేవుని యొద్దకు చేర్చబడ్డావు, కాబట్టి ఇదిగో ఈ రాజ్యం మీద నువ్వు పరిపాలన చెయ్యని నీకొక అధికారము అప్పగించబడుతుంది, ఒక అద్భుతమైన బహుమానము ఇవ్వబడుతుంది. కాబట్టి భూమి మీద దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. కిరీటము ఏమని చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏముంది? కిరీటాల గురించి చదువుతారు, చాలాసార్లు చదువుతారు, కిరీటాల గురించి చదువుతారు. మనం అనుకుంటున్నాము కిరీటం అంటే ఏ బంగారం కిరీటం నెత్తి మీద పెడతాడు ప్రభు అనుకుంటున్నాం, లేకపోతే ఏ వజ్రాల కిరీటం నెత్తి మీద పెడతాడు ప్రభు అనుకుంటున్నాం. కిరీటము దేనికి గుర్తు అంటే అధికారమునకు గుర్తు. రేపొద్దున్న ఆ నిత్య జీవములో దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు, రాజ్యాన్ని పరిపాలించే అధికారం. దావీదు 40 సంవత్సరాలే పరిపాలించాడు భూమి మీద, కానీ నువ్వు ఎంతకాలం పరిపాలిస్తావు? నిత్యము పరిపాలన చేస్తావు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి దేవుని బిడ్డలారా. పరలోకంలో మనకు పనే ఉండదు, అందుబాటులో దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటూ ఉండమే కదా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అందరూ అంటూ ఉన్నారు. కాబట్టి పరలోకంలో కూడా మనకు కూడా అదే పని ఉంటుంది. పరలోకంలో మనకు చాలా పనులు ఉన్నాయి. పరలోకంలో మనకు చాలా చెప్పండి పనులు ఉన్నాయి. పరలోకంలో చాలా అద్భుతమైన అధికారం మనకుంది, అద్భుతమైన స్థానం మనకుంది. పరలోకములో 3 రకాలుగా 3 ప్లేసెస్ ఉంటాయని గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను దేవుని బిడ్డలారా. కానీ పరలోకములో బహుమతి పొందుకునే అవకాశము అందరికీ ఉండదు. ఎవరికి ఉండదో తెలుసా? ఆత్మలను సంపాదించే వారికి పరలోకంలో ఏముంటుంది చెప్పండి? బహుమానం ఉంటుంది. రెండవది ఇంకా ఒకటి ఆత్మలను సంపాదించే వాడికి ఫస్ట్ ప్లేస్ లో బహుమతి ఉంటుంది. రెండవది ఎవరు మాట్లాడలేదండి. భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు. ఎక్కడ కూర్చుకోమన్నాడు? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? పరలోకములో ధనము కూర్చుకొనము. పరలోకంలో డబ్బు ఎంత ఎక్కువ ఉంటుందో అంత హై పొజిషన్లో నీ ప్లేసు ఉంటుంది. పరలోకంలో కూడా పేదవారు ఉంటారా? చెప్పాలి మీరు. పరలోకంలో పేదవారు ఉంటారా? ఎవరు మాట్లాడలేదండి. పరలోకంలో పేదవారు ఉంటారా? 100% పేదవారు ఉంటారు. పరలోకంలో ధనవంతులు ఉంటారు, పేదవారు. అందుకని ఏమన్నాడు ఇప్పుడు? మీరు పరలోకంలో డబ్బు దాచుకోమన్నాడా? దాచుకోవద్దన్నాడా? మనం ఎక్కడ దాస్తున్నాం? ఇక్కడ దాస్తున్నాం. మూటలు కట్టి భలే దాస్తారు చాలా మంది. డిబ్బిల్లో దాస్తారు, కొండల్లో దాస్తారు, గిన్నెల్లో దాస్తారు,
పోపుల డబ్బాలో దాస్తారు, దాచుకోండి, మీకు వందనాలు. డబ్బులు దాచుకోవాలి. కానీ రెండవ ప్లేస్ పరలోకములో దాచుకుంటే అది నీకు ఆశీర్వాదం. పరలోకములో దాచుకుంటే అది నీకు ప్రతిఫలం. ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభు నిన్ను వెంబడిస్తాను అంటే, వెరీ గుడ్ అన్నాడు. ప్రభు అనలేదు, నీకు ఒకటి కొద్దిగా ఉందరా, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటే, అతడు మిగిలి ఆస్తి గలవాడట. ఆ ఆస్తిని ప్రేమించి పక్కకే వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ ఉపమానాలు ప్రభు మాదిరిగా చెప్పాడు? దాని అర్థం ఏంటి? నువ్వు పరలోకములో డబ్బు సంపాదించుకోవాలి, పరలోకంలో డబ్బు దాచుకోవాలి. ఎందుకంటే రేపొద్దున పరలోకములో చాలా పని ఉంది, చాలా విలువైన పనులు ఉన్నాయి పరలోకములో. కాబట్టి నువ్వు భూమి మీద కాదు డబ్బు దాచుకోవడం, పరలోకంలో దాచుకో. నిజంగా పరలోకంలో డబ్బుతో పని లేదనుకో, ఎందుకు చెప్తాడు ప్రభు? ఏమండి, పరలోకంలో డబ్బుతో పని లేకపోతే పరలోకంలో డబ్బు దాచుకోమని ఎందుకు చెప్పాడు? పరలోకములో చాలా పనులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. పరలోకాన్ని గురించి ఇంకా స్పష్టంగా మనం భవిష్యత్తులో మాట్లాడుకోబోతా ఉన్నాం. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మొట్టమొదటిగా ఆత్మలను సంపాదించే వారికి పట్టాభిషేకం జరుగుతుంది. దేవుని కొరకు డబ్బును ఖర్చు పెట్టే వారికి పట్టాభిషేకము జరుగుతుంది. దేవుని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అంటే దేవుని కొరకు ధనాన్ని దాచుకోవడం. నేను ప్రభువు చూపించిన మాదిరి దేనిలో చూపించాడు? దేని కొరకు మాట్లాడుతూ ఉన్నాడు? ఈ భూమి మీద ఒకటి నా కొరకు బ్రతకాలి, చనిపోతే పరలోకానికి చేరాలి. ఈ భూమి మీద ఎవరి కొరకు బ్రతకాలి? నీ కొరకు కాదు నువ్వు డబ్బులు దాచుకోవడం, నీ కొరకు కాదు నువ్వు ధనాన్ని, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని నీ కొరకు కాదు, నా కొరకు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు పాపము నిన్ను వెంటాడుతుంది, బాధలు నిన్ను వెంటాడుతాయి, ఇబ్బందులు నిన్ను వెంటాడుతాయి, యాతలు నిన్ను వెంటాడుతాయి. ఈ భూమి మీద ఉన్నంత కాలము నీ జీవితం అలా నడుస్తూనే ఉంటది. కానీ ఈ జీవితము తర్వాత ఒక శ్రేష్టమైన జీవితం ఉంది. ఆ శ్రేష్టమైన జీవితము చాలా విలువైంది. ఆ విలువైన జీవితాన్ని దేవుడు మనకివ్వడానికి ఈ భూమి మీద ఎలాంటి వారికి ఆ జీవితం ఇవ్వబడుతుందో ఒక మాదిరి చూపించాడు ప్రభు. ఆ మాదిరికరమైన జీవితంలో మనం వెళ్దాం. ఏమిటా ఆ మాదిరికరమైన జీవితం అంటే, భూమి మీద దేవుని కొరకు బ్రతకడమే మాదిరికరమైన జీవితం. ఎవరి కొరకు బ్రతకడం చెప్పాలి? దేవుని కొరకు బ్రతకడం. ప్రభు ఎవరి కొరకు బ్రతికాడు? తల్లి కొరకు బ్రతకలే, కుటుంబం కొరకు బ్రతకలే. ఆయన మరణశైలిలో ఉన్నప్పుడు తల్లిని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. నేను వెళ్ళిపోతున్నాడు కాబట్టి నా తల్లికి ఒక ఆదరణ అవసరం. తనకు భవిష్యత్తు తెలుసు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ప్రభువు చూపిన మాదిరి ప్రభు కొరకు బ్రతుకుదాం. అద్భుతమైన పాత్రలుగా ముందుకి కొనసాగుదాం.